హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గ్లాంపింగ్ ఫినిష్ చేసేసుకొని స్టార్ గేజింగ్ ఫినిష్ చేసేసుకొని షియాంగ్ రై డే టూర్కి వెళ్తున్నాము. ఈరోజు వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, బ్లాక్ మ్యూజియం, అలాగే లలితా క్యాఫేకి వెళ్దాము. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వైట్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనము ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, పర్ పర్సన్ 100 బాత్. అలాగే ఇక్కడ లోపలికి వస్తే ఇది వ్యూ ఇలా ఉంటుందన్నమాట. వైట్ టెంపుల్ అంటే ఇక్కడ టెంపుల్లో మొత్తం వైట్గా ఉంటుంది, వైట్ అండ్ గోల్డ్. సో అది ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి బయట వచ్చేసి ఫౌంటైన్స్, అలాగే ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా బాగుంది. ఈ ఫౌంటైన్స్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా నయనానందంగా ఉంది చూడడానికి. అలాగే ఈ ఫౌంటైన్స్ ఇవి వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. దీనివల్ల టూరిస్ట్ అట్రాక్షన్ బాగుందన్నమాట. అలాగే ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద వైట్ టెంపుల్. సో బేసిక్గా ఇక్కడ అంతా వైట్ కలర్లో ఉండడం వల్ల మనకి కొంచెం తాజ్మహల్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి ఇది ఉంది కదా, ఇక్కడ అన్ని చేతులు, పుర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి నరకానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా వైతరణి నది పై నుంచి, ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇదిగో చూడండి, ఇక్కడ మీరు ఆ హ్యాండ్స్ అవన్నీ బయట పెట్టేసి పుర్రెలు పెట్టేసి అలా పెట్టారు కదా ఆర్కిటెక్చర్ అది. అలాగే ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇవి వచ్చేసి నాగాస్ అంటారనమాట. మీరు ప్రతి బుద్ధిస్ట్ టెంపుల్లోనూ ఇక్కడ థాయిలాండ్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఖచ్చితంగా చూస్తారు. ఇదంతా నాగాస్ అంటే మన ఇండియన్ టర్మ్స్లో పాములు, నాగు పాములు ఉంటాయి కదా, అది బుద్ధిస్ట్లో నాగాస్ అంటారు. ఇక్కడ మనము ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ వైట్ వాల్ మీద సిల్వర్ షైనింగ్ ఉంది కదా, దీనివల్ల చాలా అందంగా ఉందన్నమాట. మనకి లోపల వీడియో తీయడానికి ఎలో లేదనమాట. సో బయట నుంచే తీస్తున్నాను. అలాగే టెంపుల్ చాలా పెద్దది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ వ్యూ. ఇక్కడ ముందు గార్డెన్స్, అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వల్ల ఇది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. బేసిక్గా అవుట్ సైడ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ టెంపుల్ అవుట్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా వైట్ కలరే వేశారనమాట. లైక్ తాజ్మహల్ ఫీల్ వస్తుంది. ఈ చుట్టుపక్కల మొత్తం మనకు వైటే కనిపించడం వల్ల ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనకి టూరిస్ట్ స్పాట్లో ఉడిపి ఉపహారు ఇవన్నీ ఉంటాయి కదా, A2Bలు, అలాగే ఇక్కడ కూడా మన తాయి వాళ్ళ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకో చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇలా మల్టీ లెవెల్ ప్రహరీ గోడల వల్ల ఇంకా మనకి వ్యూస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇదిగో చూడండి, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఈ టవర్ ఉంటుంది. ఇది బేసిక్గా మనకి ఇండియన్ టెంపుల్స్లో మండపాలు ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట. కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎవరూ చేసుకోవట్లేదు అనమాట. కానీ చాలా బాగుంది. మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. మేము ఫస్ట్ వైట్ టెంపుల్కి ఏమి వెళ్తాంలే, అన్నీ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఏమే ఉంటాయి కదా అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే అనిపించింది ఖచ్చితంగా. మీకు మొత్తం వ్యూ అవుట్ సైడ్ నుంచి కనిపించేలాగా మొత్తం వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎగ్జిట్ అయిపోయాము. సో ఇది టోటల్ వ్యూ అనమాట. అంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది. అంటే ఇది మీకు జనరల్గా ఈ ఆర్కిటెక్చర్ అనేది ప్రతి బుద్ధిస్ట్ టెంపుల్లోనూ ఉంటుంది. కానీ ఇక్కడ వైట్ పెయింట్ వేయడం, ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే మనము ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లైక్ మెడిటేట్ అలాంటివి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద వైట్ టెంపుల్ గార్డెన్. బ్యాక్ యార్డ్లో ఉంది గార్డెన్. ఇక్కడ కూడా చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ పెట్టారు. అలాగే ఈ గార్డెన్ అంతా చాలా బాగుంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసాం ఇక్కడ. ఇట్స్ వర్త్ వాచింగ్. వైట్ టెంపుల్ అయితే ఖచ్చితంగా వర్త్ వాచింగ్. ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసాం బ్లూ టెంపుల్కి. ఈ బ్లూ టెంపుల్ నాకు వైట్ టెంపుల్ కంటే ఎక్కువగా నచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీనికి ఎంట్రన్స్ టికెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, అవుట్ సైడ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ బ్లూ టెంపుల్కి ఫ్రీ ఏరియా వదిలేసి కొంచెం రోమింగ్కి వాటికి చాలా బాగుంటుంది. అలాగే మంచిగా గార్డెన్ అది మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ గార్డెన్ చూస్తే మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉండి ఒక థీమ్ పార్క్ లాగా ఉందన్నమాట. సో ఫొటోస్కి అయితే మంచి స్పాట్. అలాగే ఇక్కడ అవుట్ సైడ్ బుద్ధుడి విగ్రహం పెట్టారు. మనమైతే ఆ బుద్ధుడికి ఆ సూర్యకిరణాలు వచ్చి తనకి జ్ఞానం ప్రసాదించేలాగా ఈ వీడియో తీసామన్నమాట. సో ఐ హోప్ బుద్ధ గెట్స్ నాలెడ్జ్ ఫ్రమ్ అవర్ వీడియో. అలాగే ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద బ్లూ టెంపుల్. సో ఇక్కడ మనకి బ్లూ ప్లస్ గోల్డ్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ గోల్డ్ ఆర్కిటెక్చర్ వల్ల ఈ
ఇంకా లైక్ బ్యూటీ పెరిగింది. లోపల కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. యాక్చువల్లీ వైట్ టెంపుల్‌లో లోపల అసలు పెద్దగా ఏమి ఉండదు. చాలా చిన్న రూమ్ ఉంటుంది. అందులో ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద హాల్ ఉండి, మాంగ్స్ ప్రే చేసుకోవడానికి వాళ్ళకి సీటింగ్ ఉండి, అంతా చాలా బాగుంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. నాకు మీకు గుర్తుంటే 'నాగవల్లి' మూవీలో వెంకటేష్ ఆస్థానంలా ఉందన్నమాట ఇది. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ ముందు కూర్చొని బుద్ధుడికి ప్రే చేసుకుంటారనమాట ఇక్కడికి వచ్చే భక్తులందరూ. అలాగే ఇంకా ఈ సీటింగ్ వచ్చేసి మాంగ్స్ కూర్చోడానికి అనమాట. ఇది బేసిక్గా ఇక్కడ మాంగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని లైక్ వచ్చే వాళ్ళందరికీ లైక్ ప్రీచింగ్స్ అవి చేస్తారు, మెడిటేట్ చేసుకుంటారు. ఈ హాల్ కూడా చాలా బాగుంది. బట్ మీరు ఎప్పుడైనా థాయిలాండ్ వచ్చి ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫుల్ క్లోతింగ్ వేసుకోండి. అంటే షార్ట్స్ కానీ ఆడవాళ్ళు అయితే షోల్డర్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. లేదంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రా రెంట్ తీసుకొని డ్రెస్సెస్ అవి వెళ్ళాల్సి ఉంటుంది. మోస్ట్లీ థాయ్ లోకల్స్కి పెద్ద పట్టించుకోరు కానీ మనకైతే పట్టించుకుంటారు. సో మేము అక్కడ బ్లూ టెంపుల్ ఫినిష్ చేసుకొని బాండామ్ మ్యూజియంకి అయితే వచ్చాము. బాండామ్ మ్యూజియం అంటే ఈ మ్యూజియం థాయ్ హిస్టారియన్ అంటే లైక్ ఒక 100 years బ్యాక్ ఒక సైంటిస్ట్ లాంటి అతను ఉన్నాడనమాట. తనకి ఆర్ట్ ఫామ్స్ అంటే చాలా ఇష్టము. తను ఈ మ్యూజియంని డెవలప్ చేశారు. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 80 బాత్ ఉంది. ఇది చాలా ఒక 20-30 acresలో ఉంటుందన్నమాట ఈ మ్యూజియం అనేది. మాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే మోస్ట్లీ ఇది ఎలా ఉన్నాయంటే మన ఇండియాలో మనము మైసూర్ ప్యాలెస్ అవి చూస్తాం కదా, అక్కడ డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయన్నమాట. అయితే థాయిలాండ్లో ఇది కొత్త కాబట్టి మనకి కొంచెం టూరిస్టులకి డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఇండియన్స్కి పెద్ద ఏం అనిపించదు. యూ కెన్ అవాయిడ్ దిస్ యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్. బేసిక్గా ఈ ఆర్టిస్ట్ వచ్చేసి థాయ్ నేషనల్ అనమాట. తిన ఏం చేసేవాడంటే జంతువుల నుంచి దొరికిన పార్ట్లన్నీ కలెక్ట్ చేసి తనకు నచ్చినట్టుగా ఆర్ట్ ఫామ్స్ చేసేవాడు. ఇది చూసారు కదా క్రోకోడైల్ స్కిన్ అంతా ఇలా ఉల్చేసాడు అనమాట. మీరు బ్యాంకాక్లో షియాంగ్ మై కానీ షియాంగ్ రాయ్ కానీ వస్తే ఇక్కడ క్రోకోడైల్ వ్యాలెట్స్, క్రోకోడైల్ బెల్ట్స్ దొరుకుతాయి. మంచి ఆథరైజ్డ్ షాప్లో తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే క్రోకోడైల్ స్కిన్ చాలా కాస్ట్లీ కదా, అందుకని. మీరు ఆ చుట్టుపక్కల ఆర్కిటెక్చర్ కూడా చూస్తే చైర్స్ కానీ లేదంటే ఈ టేబుల్స్ కానీ ఇవన్నీ జంతువుల కొమ్ముల నుంచి, జంతువుల దంతాల నుంచి అలా తయారు చేసినవి అనమాట. ఇదేమో ఇంకొక స్కిన్. అలాగే మ్యూజియం బయట ఇక్కడ ఇలా విఘ్నేశ్వరుడి విగ్రహాలు పెట్టారు. మనకి థాయిలాండ్లో ఏంటంటే విఘ్నేశ్వరుడు మీరు దాదాపు ప్రతి చోట చూస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ పూజించేది మన దేవుళ్ళనే. ఇది అవుట్ సైడ్ గార్డెన్. ఇక్కడ గార్డెన్లో ఇలాంటి సీసాను కొయ్య గుర్రాలు ఉన్నాయన్నమాట. సో ఇవైతే మన ఊర్లో వడ్లోరే బాగా చేస్తారనిపించింది నాకు. కానీ వీళ్ళకి కొత్తగా ఉండొచ్చు. అలాగే ఇదంతా ఐవరీతో చేసిందనమాట ఈ విగ్రహం కానీ చుట్టూతా ఉన్న మందిరం కానీ. సో ఈ మొత్తం గార్డెన్లో చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని టేబుల్స్, స్కిన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట యానిమల్స్వి. ఇదొక డిఫరెంట్ ప్యాలెస్. అలాగే ఇక్కడేమో యానిమల్ స్కిన్స్ నుంచి డ్రమ్స్ అవి చేశారనమాట. సో సేమ్ మన ఇండియాలో లాగానే, మన ఇండియాలో కూడా మీకు డప్పులు ఇవన్నీ జంతువుల స్కిన్ నుంచే చేస్తారు కదా, అలా చేశారు. సో ఇది వచ్చేసి ఇంకొక షెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బీరువాలు తయారు చేశారు. ఈ బీరువాలకు ఉండే హ్యాంగర్స్ అవన్నీ జంతువుల కొమ్ముల నుంచి, జంతువుల దంతాల నుంచి చేశారు. యాక్చువల్లీ థాయిలాండ్లో ఏనుగు ఎక్కువగా ఉండడం వలన దాని నుంచి ఎక్కువగా తయారు చేశారు. ఇతనే ఆ తాతగారు, బాండాన్ తాతగారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బొండం ఖచ్చితంగా తాగండి, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్.
అలాగే మన బోండా అన్న ఇచ్చిన షాక్కి మేము క్యారన్ విలేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళలేదు. బేసిక్గా ఇక్కడ ఒక ట్రైబ్ ఉంటారు. ఈ ట్రైబ్కి ఏంటంటే లాంగ్ నెక్స్ ఉంటాయన్నమాట, ఈ ఫోటోలో చూపించిన విధంగా. సో వాళ్ళు ఆ నెక్కి ప్రొటెక్షన్గా ఈ రింగ్ని తొడుగుతారు. ఆ వెయిట్ వచ్చేసి 2 kgs ఉంటుంది ఆ రింగ్. అదంతా గోల్డ్తో చేస్తారని మనకు చెప్తారు. అయితే మనం లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ 300 బాత్ ఎంట్రీ ప్రైస్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని వెళ్ళలేదు. అండ్ ఈవినింగ్ అయితే లలితా కెఫేకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ లలితా కెఫే స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా మనకు ఒక థీమ్ పార్క్ లాగా ఉంటుంది. ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో ఒక మంచి మనకి బాద్షా మూవీలో బ్రహ్మానందం ఇమాజినరీ వరల్డ్ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. మంచిగా డిస్నీ ల్యాండ్ లాగా అలాగా ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేసి దీని ఎంట్రీ వచ్చేసి 60 బాత్, బట్ వర్త్ గోయింగ్. బట్ ఇన్సైడ్ ఫుడ్ అంతా మళ్ళీ మనమే ఎక్స్ట్రా పే చేయాలి. జస్ట్ ఎంట్రన్స్కి వచ్చేసి 60 బాత్ అంటే ఇండియన్ కరెన్సీలో 150 రూపీస్, 150-160 రూపీస్. కానీ మీరు చూస్తే ఇదంతా ఒక మ్యాజిక్ వరల్డ్ లాగా ఉంది. అంటే మనకి డిస్నీ ప్రిన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా అలాడిన్లో, వాటిల్లో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. మేము ఇనీషియల్గా అవాయిడ్ చేద్దాం అనుకున్నాము, బట్ జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామబుల్ ప్లేసెస్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఒకసారి చూడొచ్చు అంటే మేము వచ్చామన్నమాట. మాకైతే ఖచ్చితంగా నచ్చింది. నేను కూడా రికమెండ్ చేస్తాను లోపలికి వెళ్ళమని. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే వాటర్ ఫాల్స్. లలితా కెఫేలో రెస్టారెంట్ వాళ్ళు ఓన్గా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేశారనమాట. ఇది కూడా చాలా మంచి స్పాట్. మీరు లైక్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ లైక్ ఇన్స్టాగ్రామర్స్ కానీ అయితే మంచి ఫొటోస్ వస్తాయన్నమాట. నేను మీకు చూపిస్తాను ఆ వాటర్ ఫాల్స్. ఇదే అనమాట వాటర్ ఫాల్స్. ఇదంతా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన వాటర్ ఫాల్స్. దీనికి మనం వేరే సైడ్ నుంచి వెళ్ళి ఫొటోస్ ఇవన్నీ తీసుకోవచ్చు. నేను మీకు అటు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇదిగో ఇదే ఫ్రెండ్స్, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఇంత పెద్ద క్యూ ఉందన్నమాట. మేము కూడా ఈ క్యూలో ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసాం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఫొటోస్ స్టిల్స్ అవన్నీ దిగడానికి టైం పడుతుంది కదా. కానీ మాకైతే వర్త్ గోయింగ్ అనిపించింది. ఇంకా ఇదే కాకుండా షియాంగ్ రాయ్లో నైట్ మార్కెట్ కూడా ఉంటుంది. సో మీరు 1 డే ట్రిప్కి వెళ్తే బెస్ట్ ఐటనరీ ఏంటంటే వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, బాండామ్ తాత మ్యూజియము, అలాగే లలితా కెఫే. ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ అని మయన్మార్ ఇవన్నీ టిబెట్, మయన్మార్, చైనా, థాయిలాండ్ ఇలాగా 4 కంట్రీస్ కలిసే ఒక ప్లేస్ ఉంటుంది. సారీ టిబెట్టో కాదో నాకు తెలీదు, బట్ 4 కంట్రీస్ బోర్డర్ అది యూ కెన్ స్కిప్ యాక్చువల్లీ. ఇలా మా 1 డే ట్రిప్లో అయితే మేము ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో షియాంగ్ రాయ్ నైట్ మార్కెట్ చూద్దాం మనం.